అందరికీ నమస్కారం. మేము పల్నాడు జిల్లాలో రెసిడెన్షియల్ క్యాడర్ ట్రైనింగ్కి హాజరు కావడం జరిగింది. మొదటి రోజు 3వ తారీఖున మేము అందరం పాల్గొనడం జరిగింది. మా డివిజన్ మొత్తం యూనిట్లో మొత్తాన్ని. ఫస్ట్ రోజు మాకు L2, L3 వాళ్ళు చేసే పని విధుల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ రీతిలో ఏ టైంలో రైతులు కలవాలి, ఎంత టైంలో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, చేసే పని నిజంగా మనం చేయగలుగుతున్నామా లేదా, రైతుల దాకా తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా అని మాకు సార్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత L2 విధుల గురించి చెప్పడం జరిగింది. ఐసీఆర్కు తమకి అప్పగించిన పని వాళ్ళు చేస్తున్నారా లేదా, పెద్ద పెద్ద రైతులు కలుగుతున్నారా లేదా, ఆ మండలంలో మీరు ఒక కాంప్లైంట్ బ్లాక్గా ఏర్పాటు చేసి అది రైతుల దాకా అవగాహన చేస్తున్నారా లేదా, లేకపోతే మీ దాకానే ఉంచుకుంటున్నారా, రైతులకి మీరు ఒక క్యాడర్ అని మీకు తెలుసా లేదా అని మమ్మల్ని గుర్తు చేయడం జరిగింది. ఆ తర్వాత టైం మేనేజ్మెంట్ గురించి, మనం టైం ఎంత వేస్ట్ చేస్తున్నాం, ఇంట్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఫోన్లకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, రైతుల దగ్గర మన టైం ఎంత వేస్ట్ చేస్తున్నాం, రైతులు మన టైం ఎంత టైంలో మనం కలుస్తున్నాము, నామకార్థానికి ఒక 10 నిమిషాలు ఒక చెట్టు దగ్గర నిల్చొని ఒక విత్తనాలు ఇచ్చినట్టు మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం రైతులు సార్ మాకు వివరించడం జరిగింది. మాకు అట్లానే మా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు చేసిన పనినంతా ఒక 10 నిమిషాలు రాయమని మాకు పేపర్ ఇవ్వడం జరిగింది. మేమేమి రాయలేకపోయాము, అసలు ఏం చేస్తాం, ఎంత టైం వేస్ట్ చేసామో మేము ఆ ఒక్క రోజులో మేము తెలుసుకోగలిగాము. మేము చేసేదంత టైం వేస్ట్ మా ఫోన్లకు కానీ వాటికి కానీ మేము ఆ టైం మేము రాయలేకపోయాము. ఆ తర్వాత సార్ మాకు నిజాయితీ గురించి, మనం ఎంత ఓర్పుగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి అనే దాని గురించి మాకు చెప్పడం జరిగింది. మమ్మల్ని మందలిస్తేనే మమ్మల్ని సరి చేసుకుంటూ వచ్చాడు ఆ ట్రైనింగ్ ద్వారాగా అప్పులరాజు సార్ గారు. ఆ తర్వాత సైదీ సార్ మాకు కషాయాల గురించి, కషాయాల్లో వచ్చే మార్పుల గురించి, తెగులు ఎట్లా నివారించుకోగలుగుకోవాలి, కషాయాలు ఏ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అనేది చక్కగా మాకు వివరించడం జరిగింది. రామచంద్ర సార్ ఏ గ్రేడ్ మోడల్ గురించి, ATM మోడల్ గురించి, ఏ గ్రేడ్ మోడలు 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాల రైతులని 10 మందిని రైతులు 20 మంది రైతులని మోడల్గా ఉండాలి ఆ ఊరు మొత్తం. ఆ మోడల్ ప్రతి ఒక్కరు చూడటానికి రావడానికి ఆసక్తిగా ఉండేది. ఏ గ్రేడ్ మోడల్ లేకపోయినా, ATM మోడల్ లేకపోయినా ఈ విధులకు అర్హులు కాదని చెప్పడం జరిగింది. మార్కెటింగ్ గురించి చెప్పడం జరిగింది. మార్కెటింగ్, మనం చేసిన ప్రోడక్ట్స్ మనం ఎలా పెద్ద మొత్తంలో అమ్ముకోవాలి, మనం 10,000 అమ్ముకుంటే దాన్ని 20,000 దాకా ఎలా అమ్ముకోవాలి, రైతులకు ఎంత ఆదాయం కల్పించాలి అనే దాని గురించి రైతులు మోటివేషన్ చేయాలి. వాళ్ళు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కట్లేదు, అందువల్ల మన ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి, మండలాల్లో స్టాల్స్ పెట్టుకోవాలి, దాని గురించి చెప్పడం జరిగింది. మేము ఈ 5 రోజుల ట్రైనింగ్లో మేము చాలా నేర్చుకున్నాము. రైతుల దగ్గరికి ఎలా వెళ్ళాలి, రైతులతో ఎలా మాట్లాడాలి, మాకు ఇచ్చిన పనితీరు మేము ఎలా రోజు నిర్వర్తించుకోవాలి అనేది 4వ రోజున ఫీల్డ్ విజిట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఫీల్డ్ విజిట్లో ఏ గ్రేడ్ మోడల్ మాకు బొప్పాయి తోటను చూపించడం జరిగింది. అలాగే ఏ గ్రేడ్ మాకు మామిడిలో అంతర పంటగా పత్తి వేయడం జరిగింది. వాళ్ళకి వచ్చిన ఆదాయం, వాళ్ళకి వచ్చిన ఖర్చు, వాళ్ళకి వచ్చిన నికర ఆదాయం గురించి మాకు చెప్పడం జరిగింది. అలాగే కషాయాల డెమో చూపించడం జరిగింది. అలాగే ATM మోడల్ మాకు చూపించడం జరిగింది. ప్రతి ఒక్క రైతులు పాల్గొనడం జరిగింది. కృష్ణ ప్రేమరాజు గారు ప్రజల భాగస్వామి హామీ శిక్షణ పద్ధతి గురించి మాకు చెప్పడం జరిగింది. ఐసీఆర్పీలు తమ విధులు నిర్వర్తిస్తున్నారా లేదా, అసలు మీరు రైతులైతేనే మీరు అలానా రైతులు చెప్పగలుగుతారు, మీలో ఉన్న మార్పులు సరిదిద్దుకోవాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి కూడా మాకు వివరంగా చెప్పడం జరిగింది. మాకు ఈ 5 రోజుల్లో కూడా మేము ఇంట్లో ఎప్పుడు మేము అంత స్వేచ్ఛగా ఉండలేదు. మాకు ఎక్కడ ఇంత ఆనందకరమైన అందరం కలిసి మేము ఒకసారి ఉండటానికి మా మేడం గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు. మాకు ఎటువంటి భోజనంలో కానీ టిఫిన్లో కానీ మాకు ఎటువంటి లోడ్ చేయలేదు. రాబోయే రోజుల్లో PMDS పోయిన సంవత్సరం దాకా 15 కేజీల దాకా PMDS వేస్తే రాబోయే రోజులు 20 నుంచి 25 రోజుల దాకా 25 కేజీల దాకా మన PMDS ఎక్కువ మోతాదులో వేసుకోవాలని చెప్పారు. 25 కేజీలు వాళ్ళు వేయటం వలన భూమి ఎంతగా బలంగా తయారవుతుందని మేడం గారు మాకు వివరించడం జరిగింది. మా ద్వారా ఎన్ని కేజీలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని వెరైటీస్ వేసుకోవాలని మా సొంతగా మేము ప్రిపరేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. STS రైతుగా, C1 రైతుగా మొత్తం చేత మాకున్న భూమి టార్గెట్ మొత్తం మేము PMDS వేయడానికి
ఆసక్తి చూపుతాము. అలాగే నాన్ ఎస్హెచ్ రైతుల చేత కూడా మేము పిఎండిఎస్ వేయించడానికి ఆసక్తి చూపుతాము. మా విలేజ్లో ఎక్కడ కూడా భూమి ఖాళీగా ఉంచకుండా హోల్ గ్రామం మొత్తం మేము పిఎండిఎస్ వేయించడానికి మేము ఆసక్తి చూపుతాము. థ్యాంక్ యూ మేడం. మాకు 5 రోజుల్లో మాకు తెలిసి చెప్పినందుకు ధన్యవాదాలు.